నమస్తే అండి. ఈ ఎపిసోడ్‌లో మనము పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ డిస్కస్ చేయబోతున్నాము. ముందు ప్రెసిడెంట్‌కి ఏం పవర్స్ ఉంటాయి, గవర్నర్‌కి ఏం పవర్స్ ఉంటాయి అన్నది తెలియాలి. ప్రెసిడెంట్‌కి ఉండే పవర్స్‌ని మనం ఈ కేటగరీస్‌లోకి డివైడ్ చేస్తాం. ఫస్ట్‌ది ఎగ్జిక్యూటివ్ పవర్స్. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ కంట్రీ. సో, ఎగ్జిక్యూటివ్ హెడ్ లాగా వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయి. తర్వాత లెజిస్లేటివ్ పవర్స్. ప్రెసిడెంట్ పార్లమెంట్‌లో ఒక భాగం. పార్లమెంట్‌లో ఒక భాగం అయిన ప్రెసిడెంట్ ఎలాంటి అధికారాలుంటాయి. దాని తర్వాత జ్యుడిషియల్ పవర్స్. ప్రెసిడెంట్‌కి జ్యుడిషియరీకి సంబంధించిన కొన్ని పవర్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి? దాని తర్వాత ప్రెసిడెంట్‌కి మిలిటరీ పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి వారికి మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ డిప్లొమాటిక్ పవర్స్. దేశ అధ్యక్షులు కాబట్టి దౌత్య కార్యకలాపాలలో గూడా వారికి ఒక రోల్ ఉంటుంది. వారికి కొన్ని అధికారాలుంటాయి. డిప్లొమాటిక్ పవర్స్. దాని తర్వాత ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థకి సంబంధించి అధికారాలు. ఫైనాన్షియల్ పవర్స్. దాని తర్వాత వారికి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి. లాస్ట్‌కి డిస్క్రిషనరీ పవర్స్ అంటారు. విచ వి విచక్షణ ద్వారా చేయాల్సిన పనులు. డిస్క్రిషనరీ పవర్స్. ఇవి 8 కేటగరీస్ అంటే వారి అధికారాలని మనం 8 భాగాలుగా విభజిస్తున్నాం. అయితే దీంట్లో గవర్నర్‌కి ఏది వర్తించదు అన్న పాయింట్‌కొస్తే గవర్నర్‌కి మిలిటరీ పవర్స్ ఉండవు. డిప్లొమాటిక్ పవర్స్ ఉండవు. ఈ 2 ఉండవు. ఎందుకు అంటే గవర్నర్‌కి మిలిటరీకి అసలు ఏ రకమైన సంబంధం ఉండదు. డిప్లొమసీ అంటే వేరే రాష్ట్రాలతో సంబంధాలు ఈ సబ్జెక్ట్ సెంట్రల్ లిస్ట్‌లో వస్తుంది. కేంద్ర లిస్ట్‌లో వస్తుంది కాబట్టి గవర్నర్‌లకి ఎట్లాంటి సంబంధం ఉండదు. ఈ 2 తప్పించి మిగతా 6 గవర్నర్‌కి గూడా వర్తిస్తాయి. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్, ఫైనాన్షియల్, ఎమర్జెన్సీ, డిస్క్రిషనరీ ఇవి 6 గవర్నర్‌కి వర్తిస్తాయి. అయితే ఇప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సింది ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి. ఎట్లాంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్‌కి. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్‌ని మనం అర్థం చేసుకోవడానికి 3 రకాలుగా చూడొచ్చు. ఒకటేమో పవర్ టు అపాయింట్. అపాయింట్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి అన్ని అపాయింట్‌మెంట్‌లు ప్రెసిడెంట్ పేరులో గానీ, లేదా ప్రెసిడెంట్ ద్వారా గానీ జరుగుతాయి. సో, అపాయింట్‌మెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ ఒకరిని నియమిస్తే వారిని తీసేసే అధికారం గూడా ప్రెసిడెంట్‌కే ఉంటుంది. అది రిమూవల్. అపాయింట్‌మెంట్, రిమూవల్ కాకుండా అదర్ ఫంక్షన్స్. అదర్ ఫంక్షన్స్‌లో ఏమొస్తాయంటే మీరు షెడ్యూల్డ్ ఏరియాస్ అన్న పదం వినుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతంగా డిక్లేర్ చేసే అధికారం ఎవరికుంటుంది? ప్రెసిడెంట్‌కుంటుంది. ప్రెసిడెంటే ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా డిక్లేర్ చేస్తారు. సో, ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ అన్ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా. అలాగే ఒక కమ్యూనిటీని ఎస్సీ లేదా ఎస్టీ లాగా డిక్లేర్ చేసే పవర్ ఎవరికుంటుంది? ఒక కమ్యూనిటీని ఎస్సీ లాగా లేదా ఎస్టీ లాగా డిక్లేర్ చేసే పవర్ ప్రెసిడెంట్‌కుంటుంది. అవన్నీ అదర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్‌లో వస్తాయి. సో, ఇక్కడ మనకి బేసిక్‌గా షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి వారికుండే పవర్. ఎస్సీ, ఎస్టీ అనే డిక్లరేషన్ చేసే పవర్ ఇవన్నీ అదర్ పవర్స్‌లో పెడతాం. అపాయింట్‌మెంట్‌కొచ్చేసరికి ప్రెసిడెంట్ వారంతట వారు అపాయింట్ చేస్తారంటే ఓన్ డిస్క్రిషన్. ఉదాహరణకి మన దగ్గర అటార్నీ జనరల్ ఉంటారు. అటార్నీ జనరల్‌ని ప్రెసిడెంట్ నియమిస్తారు. కానీ రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్‌ని నియమించేటప్పుడు ప్రెసిడెంట్ ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం ఉండదు. అదే మనము మినిస్టర్లు అంటాం. ఆన్ అడ్వైజ్ మినిస్టర్‌ని ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ లేనిది అపాయింట్ చేయడానికి వీలుండదు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ వీరిని మినిస్టర్ లాగా అపాయింట్ చేయండి అని ప్రతిపాదిస్తేనే ప్రెసిడెంట్ వారిని అపాయింట్ చేస్తారు. అలాగే జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్‌ని ప్రెసిడెంట్ తనంతట తాను నియమించడానికి వీలుండదు. కొలేజియం ఆఫ్ జడ్జెస్ ఉంటారు. జడ్జిలు కలిపి కొలేజియం లాగా ఫార్మ్ అయ్యి వారు ముందు ప్రతిపాదించిన పేర్లలోంచి ప్రెసిడెంట్ జడ్జిలను నియమించాలి. అది ఆన్ అడ్వైజ్. తర్వాత అపాయింట్‌మెంట్‌లో మూడోదొచ్చేసి బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ అంటే వారి పేరు మీద గాకుండా వారే స్వయంగా నియమిస్తున్నారు. హ్యాండ్ అండ్ సీల్ ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. ఇవి చాలా తక్కువ ఆఫీసెసే ఉంటాయి. నేను ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు
ప్రెసిడెంట్ వారంతట వారే నియమిస్తున్నారంటే అది ఎంతో ముఖ్యమైతే గానీ ప్రెసిడెంట్ వారంతట వారే జేయరు. సో, ఇది ఎక్కడెక్కడ వర్తిస్తుందో దాని అర్థం ఏంటంటే ఆఫీస్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. అది చాలా ముఖ్యమైన సంస్థ అని అర్థం. అయితే బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్‌లో గవర్నర్ ఒస్తారు. తర్వాత జడ్జెస్ ఒస్తారు. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. దాని తర్వాత CAG. వారి తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఎస్సీ, బీసీ సభ్యులు, అధ్యక్షులు వీరందరూ బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ కింద వస్తారు. ఆన్ అడ్వైజ్లో మీకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అలాగే జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ కొలేజియం. ఇట్లా ఆన్ అడ్వైజ్ వస్తుంది. ఓన్ డిస్క్రిషన్లో ప్రైమ్ మినిస్టర్ వస్తారు, తర్వాత అటార్నీ జనరల్ వస్తారు. వీరందరూ డిస్క్రిషన్లో అపాయింట్ అవుతారు. సో ఇది అపాయింట్మెంట్, ఇది అదర్ ఫంక్షన్స్. రిమూవల్కి వచ్చేసరికి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి ద్వారా నియమించిన వ్యక్తిని రాష్ట్రపతి తీసేయగలరు. అంటే నన్ను ఎవరైతే నియమిస్తారో ఆ వ్యక్తి కానీ, ఆ వ్యక్తి పై స్థాయి వ్యక్తి కానీ నన్ను తీసేయచ్చు. కింద స్థాయి వ్యక్తి నన్ను తీయడానికి వీలుండదు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఎప్పుడన్నా తీసేయాల్సి నేను ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నాను, అంటే నేను అధికారంలో ప్రభుత్వంలో ఉన్నాను. నన్ను తీసేయాలి అంటే నన్ను నియమించిన వ్యక్తి కానీ, ఆ పై స్థాయి వ్యక్తి కానీ తీసేయాలి. ఒకవేళ రాష్ట్రపతి ద్వారా నియమించబడితే రాష్ట్రపతి పైన ఇంకెవరు ఉండరు, కాబట్టి రాష్ట్రపతి ద్వారానే తీసేస్తారు. కానీ ఒకవేళ మీరు గవర్నర్ ద్వారా నియమించబడ్డారు, అప్పుడు రాష్ట్రపతి తీసేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే గవర్నర్ పైన అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రిమూవల్లో కూడా 3 రకాలు ఉంటుంది. ఆన్ హిజ్ ప్లెజర్ అంటాం. అంటే ఏ కారణం లేకుండా అకారణంగా ఏ టైంలో పడితే ఆ టైంలో తీసేస్తే ఆన్ హిజ్ ప్లెజర్ అని అంటాం. నాకు నచ్చలేదు, నేను తీసేస్తున్నా, దానికి కారణాలు ఉండవు, దానికి సమయం సందర్భం ఉండదు. అది ఆన్ హిజ్ ప్లెజర్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆన్ అడ్వైజ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. అడ్వైజ్ అనే కంటే రిపోర్ట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ని సంప్రదిస్తే సుప్రీం కోర్ట్ రిపోర్ట్ వస్తుంది. లేదా ఆన్ అ రెజల్యూషన్ బై పార్లమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ తీసేస్తారు. అయితే ఏది ఎవరికి వాడతారు అన్నది ముఖ్యం. ఆన్ హిజ్ ప్లెజర్ అన్నది అటార్నీ జనరల్కి వర్తిస్తుంది, గవర్నర్కి వర్తిస్తుంది, సివిల్ సర్వెంట్స్కి వర్తిస్తుంది. అంటే IAS IPS ఆఫీసర్లకు వర్తిస్తుంది. ఇది రాజ్యాంగంలో రాసుంది. ఇది 310 ఆర్టికల్ 310 కింద వస్తుంది. ఆన్ రిపోర్ట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ అన్నది UPSC, SPSC స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మెంబర్స్కి వర్తిస్తుంది. మెంబర్స్. ఆన్ రెజల్యూషన్ బై పార్లమెంట్ అన్నది జడ్జెస్కి వర్తిస్తుంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి వర్తిస్తుంది. వీరిని తీసేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదన మీదనే ప్రెసిడెంట్ తీసేస్తారు. పార్లమెంట్ ఆమోదన లేనిది ప్రెసిడెంట్కి తీసేయడానికి వీలుండదు. ఇవి ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. ఇలాగే గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్లో ఏమొస్తాయి? గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ దీంట్లో 2 వస్తాయి. ఒకటేమో అపాయింట్మెంట్లో 2 ఉంటాయి. హ్యాండ్ అండ్ సీల్ గవర్నర్కి ఉండదు. ఒకటేమో ఆన్ హిజ్ ఓన్. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవ్వరిని సంప్రదించాలని రాజ్యాంగంలో ఇచ్చుండరు. అందుకనే మనం ఆన్ హిజ్ ఓన్ అని అంటాం. లేదా ఆన్ అడ్వైజ్. ఇక్కడ ఏమొస్తాయి అంటే మినిస్టర్స్ని అపాయింట్ చేసేటప్పుడు ఎవరు అడ్వైజ్ ఉండాలి? సీఎం అడ్వైజ్ ఉండాలి. అలాగే డిస్ట్రిక్ట్ జడ్జెస్, మీరు డిస్ట్రిక్ట్ జడ్జెస్ గురించి వినుంటారు. డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేయాలి అంటే ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ సూచనల మేరకి అపాయింట్ చేస్తారు. ఆన్ హిజ్ ఓన్ కింద ఫస్ట్ వచ్చేది అటార్నీ జనరల్, AG వస్తారు. సెకండ్ వచ్చేది చీఫ్ మినిస్టర్, పరిస్థితులు బట్టి. దాని తర్వాత రిమూవల్లో
ఆయన వారు ఆన్ హిజ్ ఓన్ మాత్రమే ఆన్ హిజ్ ఓన్. వారు ఏ కారణం లేకుండా తీసేయగల వ్యక్తులు అటార్నీ జనరల్. దాని తర్వాత ఇండివిజువల్ మినిస్టర్స్. ఒక మినిస్టర్‌ని తీసేయొచ్చు. ప్రభుత్వాన్ని కాదు, మినిస్టర్‌ని తీసేయొచ్చు. ఇండివిజువల్ మినిస్టర్స్. తర్వాత సివిల్ సర్వెంట్స్. ఇక్కడ కూడా ఆన్ హిజ్ ప్లెజర్‌లో ఇండివిజువల్ మినిస్టర్స్ వస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్‌కి, ఒక మినిస్టర్‌కి పడట్లేదు. బాగా గొడవలవుతున్నాయి. అప్పుడు ఏంటిది పరిస్థితి? ప్రైమ్ మినిస్టర్ ఆ మినిస్టర్‌ని డైరెక్ట్‌గా తీసేయలేరు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్‌ని అపాయింట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్. కానీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్‌కి, ఒక మినిస్టర్‌కి పడకపోతే అడ్మినిస్ట్రేషన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ప్రజలకి సమస్య వస్తుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ మళ్ళీ ప్రెసిడెంట్‌కి మీరు తీసేయాలి వీరిని అని చెప్తే, ప్రెసిడెంట్ వారిని అప్పటిదప్పుడు తీసేస్తారు. అప్పటిదప్పుడు ఏ విధానం లేకుండా, ఏ రకమైన ప్రొసీజర్ లేకుండా, ఏ కారణం లేకుండా తీసేస్తున్నారు కాబట్టి ఆన్ హిస్ ప్లెజర్ అని అంటాం. ఇవి గవర్నర్‌కి ఉండే పవర్స్. గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. దాని తర్వాత మనము ప్రెసిడెంట్ లెజిస్లేటివ్ పవర్స్ గురించి మాట్లాడాలి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పార్లమెంట్‌లో ప్రెసిడెంట్ ఒక భాగం. వారు పార్లమెంట్‌లో ఒక భాగం కాబట్టి వారికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలను మనం మళ్ళీ 3 రకాలుగా చూడాలి. ఒకటేమో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ ఇచ్చే పవర్ ప్రెసిడెంట్‌కి ఉంటుంది. దాని తర్వాత రెండోదొచ్చేసి వీటో పవర్. ఏదన్నా బిల్లు వారి దగ్గరికి సంతకానికి వస్తే వారు ఏం చేస్తారు. తర్వాత అదర్ లెజిస్లేటివ్ పవర్స్. ఈ 3 ఉంటాయి. అదర్ లెజిస్లేటివ్ పవర్స్‌లో ముందొచ్చేది పవర్ టు సమన్ అండ్ ప్రొరోగ్. సమన్ అంటే పిలవడం, ప్రొరోగ్ అంటే ఆపేయడం. ప్రొరోగ్ ది పార్లమెంట్ సమన్ అన్నప్పుడు పార్లమెంట్ మీటింగ్స్ స్టార్ట్ అవుతాయి. సెషన్ అని అంటాం. సెషన్ మొదలవ్వాలి అంటే ప్రెసిడెంట్ సమన్ చేయాలి. సమన్ అంటే పిలవడం. రండి, ఇంకా మీరు మీ మీటింగ్స్ కండక్ట్ చేయండి అని అనడం. ప్రొరోగ్ అంటే ఆపేయండి, ఇంకా చాలు ఆపేయండి అని అనడం. అంటే సెషన్స్‌ని ఆపేయడం. ఈ 2 చేసే అధికారం ప్రెసిడెంట్‌కి ఉంటుంది. అదర్ లెజిస్లేటివ్ పవర్స్‌లో ఫస్ట్ సమన్ అండ్ ప్రొరోగ్ ద పార్లమెంట్. సెకండ్ పవర్ వారికి ఏముంటుంది అంటే డిజాల్వ్ లోక్‌సభ. లోక్‌సభ పదవీ కాలం అయిపోయింది. లోక్‌సభని డిజాల్వ్ చేసేస్తారు. అలాగే రిపోర్ట్స్ టు పార్లమెంట్. చాలా రిపోర్ట్‌లు ప్రెసిడెంట్‌కే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ రిపోర్ట్ కూడా ప్రెసిడెంట్‌కే సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా నేషనల్ యూనియన్ ఫైనాన్స్ కమిషన్, వీళ్ళందరూ వారి రిపోర్ట్స్ ప్రెసిడెంట్‌కే సబ్మిట్ చేస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్‌లని పార్లమెంట్‌కి పంపించాలి. ఇవన్నీ అదర్ లెజిస్లేటివ్ పవర్స్. ఇప్పుడు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్టికల్ 123 కింద వస్తది. వీటో పవర్ 111 కింద వస్తది. ఆర్టికల్ నంబర్స్ కూడా ఇంపార్టెంట్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటో ముందు చూద్దాం. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటో ముందు చూద్దాం. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఆర్టికల్ 123 కింద ఇవ్వడం జరుగుతుంది. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్‌లో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఆర్డినెన్స్ అంటే ఏంటిది? ఆర్డినెన్స్ అన్నది ఒక తాత్కాలికమైన చట్టం, టెంపరరీ లా. ఎందుకు దీన్ని నేను తాత్కాలికమైన చట్టం అని అంటున్నా? ఎందుకంటే దీన్ని పార్లమెంట్ చేయట్లేదు. చట్టాలు చేసే హక్కు, అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్‌కి ఉంటుంది. కానీ పార్లమెంట్ చేయట్లేదు. బికాజ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్.
పార్లమెంట్ బదులు ప్రెసిడెంట్ చేస్తున్నారు కాబట్టి అది తాత్కాలికమైన చట్టం. అంటే ఆర్డినెన్స్ అన్నది ప్రతిరోజు, ప్రతిసారి చేసేది కాదు. ఏదన్నా అనూహ్య పరిస్థితులు, అనుకోని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆర్డినెన్స్ ఇవ్వడం కుదురుతుంది. అయితే మనకు రెండోది ఏం తెలియాలంటే ఏ సిట్యుయేషన్‌లో, ఎట్లాంటి పరిస్థితులలో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి వీలు పడుతుంది. 2 ఉంటాయి దీనికి. ఒకటేమో హౌసెస్ నాట్ ఇన్ సెషన్. 2 హౌసెస్ కలవట్లేదు. హౌసెస్ నాట్ ఇన్ సెషన్ అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ అండ్ నీడ్ ఫార్ ఇమ్మీడియేట్ యాక్షన్. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే మనం ఆర్డినెన్స్ ప్రొక్లెయిమ్ చేయకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. నీడ్ ఫార్ ఇమ్మీడియేట్ యాక్షన్. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే ఆర్డినెన్స్‌ని ప్రొక్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. అంటే అర్థం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి నిర్భయ ఇన్సిడెంట్ అయింది 2012 డిసెంబర్‌లో. నిర్భయ చనిపోయింది ఒక 15 డేస్ తర్వాత. పరిస్థితి ఎంత భయంకరంగా ఉండిందంటే అప్పటికే ప్రజలందరూ రోడ్ల మీదకొచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ సిట్యుయేషన్‌లో ఒకవేళ నిర్భయ చట్టంని ఆర్డినెన్స్ రూపంలో తేకపోయి ఉండుంటే ఇంకా ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్‌కెళ్ళేది. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయ్యేది. యాజిటేషన్స్ ఎక్కువయ్యాయి. అయితే పార్లమెంట్ సమావేశం అయ్యేంత వరకి ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశం అయ్యే వరకు ఆగితే గొడవలు పెరుగుతాయి, ప్రొటెస్ట్‌లు పెరుగుతాయి, మూవ్‌మెంట్స్ పెరుగుతాయి. అందుకనే ప్రజలని శాంతిపరచడానికి నిర్భయాన్ని ముందు ఆర్డినెన్స్ లాగా ఇవ్వడం జరిగింది. తర్వాత అది యాక్ట్ అయింది. సో, అక్కడ పరిస్థితి ఎంత గంభీరంగా ఉండాలంటే ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ డిక్లేర్ చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది అన్న పరిస్థితి ఉండాలి. పార్లమెంట్ చట్టం చేయడానికి అవైలబుల్ లేదు. అంటే పార్లమెంట్ మీటింగ్ అవుతేనే కదా పార్లమెంట్ చట్టం చేస్తది. పార్లమెంట్ అసలు కలవట్లేదు. పార్లమెంట్ సెషన్స్ జరగట్లేదు. పరిస్థితి ఏమో చేయి దాటిపోతుంది. కాబట్టి రాష్ట్రపతి ఆర్డినెన్స్ డిక్లేర్ చేయొచ్చు అని అర్థం. అయితే ఆర్డినెన్స్‌కి, లాకి ఉండే తేడా ఏంటి? ఆర్డినెన్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుందంటే నేను తాత్కాలికమైన చట్టం అన్నా. ఫ్రమ్ టెంపరరీ లా టు పర్మనెంట్ లా ఎట్లా అవుతది? ఆర్డినెన్స్ టు యాక్ట్ ఎట్లా అవుతది అంటే పార్లమెంట్ సెషన్ సమావేశాలు ఆఫ్టర్ ప్రొమల్గేషన్ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశం ఆఫ్ ఆర్డినెన్స్. పార్లమెంట్ సెషన్ ఆఫ్టర్ ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్. దాంట్లో ఆర్డినెన్స్‌ని పార్లమెంట్‌లో ప్రెజెంట్ చేస్తారు. అంటే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అప్పుడు పార్లమెంట్ ఓట్స్ అండ్ అప్రూవ్స్. ఓటు వేసి ఆమోదిస్తుంది. అప్పుడు ఆర్డినెన్స్ ఏమైతది? ఆటోమేటిక్‌గా అది చట్టం అవుతుంది. లేదా పార్లమెంట్ రిజెక్ట్స్. మాకు ఈ చట్టం వద్దు అని అంటుంది పార్లమెంట్. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆర్డినెన్స్ ల్యాప్సెస్. అంటే పార్లమెంట్ వద్దు అన్న క్షణం నుండి ఆర్డినెన్స్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వదు. అక్కడితోనే ఆగిపోతది. లేదా పార్లమెంట్ రిమైన్స్ సైలెంట్. అంటే ఒప్పుకోదు, ఆమోదించదు, రిజెక్ట్ చేయదు. 2 జరగదు. సైలెంట్. మనకెట్లా తెలుసు సైలెంట్ అని? ఫార్ 6 వీక్స్ అంటే 6 వారాల లోపు, సమావేశమైన 6 వారాల లోపు పార్లమెంట్ ఆర్డినెన్స్‌ని పాస్ చేయాలి. సో, 6 వారాలు మనం వెయిట్ చేయాలి. పార్లమెంట్ దీని మీద నిర్ణయం తీసుకోదలుచుకోలేదు అని ఒక కన్క్లూజన్‌కి మనం రావాలంటే మనం 6 వారాలు వెయిట్ చేయాలి. ఫర్ 6 వీక్స్. దాని తర్వాత ఆఫ్టర్ విచ్ ఆర్డినెన్స్ ల్యాప్సెస్. ఇంకా ఆర్డినెన్స్‌ని పాటించాల్సిన అవసరం లేదు. ఆర్డినెన్స్‌ని ఎన్ఫోర్స్ చేయరు. ల్యాప్సెస్. మరి మీరు అడగొచ్చు దీనికి ఉన్న తేడా ఏంటి? రిజెక్ట్స్ ఆర్డినెన్స్ ల్యాప్సెస్ అన్నప్పుడు పార్లమెంట్ ఈ క్షణము వద్దు ఈ ఆర్డినెన్స్ అని అనిందనుకోండి, ఆ క్షణం నుండి ఆర్డినెన్స్ ఇంకా ఆగిపోతుంది. ఆర్డినెన్స్‌ని మనం ఇంకా ఎన్ఫోర్స్ చేయడానికి లేదు. సైలెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా 6 వారాలు గడవాల్సిందే. పార్లమెంట్ సమావేశమైన రోజు నుండి 6 వారాల వరకు పార్లమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే 6 వారాల తర్వాత ఆర్డినెన్స్ చచ్చిపోతుంది. ఆర్డినెన్స్ ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుండదు. అది అర్థం. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆర్డినెన్స్‌కి, లాకి ఉన్న సంబంధం ఏంటి? ఆర్డినెన్స్‌కి, లాకి ఉండే తేడాలేంటి? సంబంధం ఏంటి? అండ్ లా. ఎఫెక్ట్ పరంగా 2 ఒకటే ఉంటాయి. ఆర్డినెన్స్ కాబట్టి తక్కువ శిక్ష పడుతుంది.
లా కాబట్టి ఎక్కువ శిక్ష పడుతుంది అన్నది ఉండదు. కానీ ఆర్డినెన్స్ టెంపరరీ. ఎందుకు టెంపరరీ అంటున్నాం? ఆర్డినెన్స్ మాక్సిమం 6 months ప్లస్ 6 weeks మాత్రమే ఉంటుంది. అదే లా అనుకోండి పర్మనెంట్. ఏ బేసిస్ మీద మనం పర్మనెంట్ అని అంటున్నామంటే, లా అన్నది పర్మనెంట్ ఎప్పుడవుతుంది అంటే మళ్ళీ పార్లమెంట్ దాన్ని తీసేయడం అంటే రిపీల్ అంటాం తీసేయడాన్ని. రిపీల్ అంటిల్ రిపీల్డ్ పార్లమెంట్ తీసేయాలి లేదా రిప్లేస్. దాని బదులు ఇంకొక చట్టాన్ని తీసుకురావాలి. అంటిల్ రిపీల్డ్ ఆర్ రిప్లేస్డ్ అట్లాగే కంటిన్యూ అవుతుంది పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ఉదాహరణకి మీరు కంపెనీస్ యాక్ట్ వినుంటారు లేదా మీ సిలబస్లో ఉంది ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894లో మొదటిసారి వచ్చింది. దాన్ని మార్చుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013లో వచ్చింది. అట్లా మార్చొచ్చు రీప్లేస్. లేదా మాకు ఈ చట్టం వద్దు అని చెప్పి మొత్తం ఆ చట్టాన్నే తీసేయొచ్చు. అది రిపీల్. అప్పటి వరకు చట్టం ఉంటుంది పార్లమెంట్ చేసిన చట్టం. కానీ స్టేట్ లెజిస్లేచర్ ఆర్డినెన్స్ మాత్రం 6 months 6 weeks. అయితే 6 months 6 weeks అని ఎందుకు అంటున్నాం? పార్లమెంట్ 2 సమావేశాల మధ్యలో ఉండే గ్యాప్ 6 months కంటే ఎక్కువ ఉండొద్దు. సో దిస్ ఈస్ ది మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 sessions ఆఫ్ పార్లమెంట్. దీన్ని దాటి గ్యాప్ ఉండడానికి వీల్లేదు. ఇది ముందు. 6 weeks ఎందుకంటే పార్లమెంట్ మస్ట్ decide on ordinance within 6 weeks. On ordinance within 6 weeks from its assembly after డిక్లరేషన్ ఆఫ్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఖచ్చితంగా 6 వారాల్లోపు ఏదో ఒక నిర్ణయం, వాళ్ళ సమావేశం మొదలైనాక 6 వారాల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సో 6 months 6 weeks మ్యాక్సిమం లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్. ఇది ఆర్డినెన్స్కి సంబంధించిన సమాచారం. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ చాలా చాలా ముఖ్యమైనది. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ మీద ప్రశ్నలు మెయిన్స్లో కూడా రాయొచ్చు. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ని విశ్లేషించుకుంటూ రాయమంటారు. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఎందుకు అవసరం అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు కాబట్టి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అవసరం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మిస్యూజ్ అవుతుందా అంటే మిస్యూజ్ అవ్వడానికి ఒకటే స్కోప్ ఉంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే 6 నెలలు 6 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ని రీఇష్యూ చేస్తారు. రీఇష్యూ చేయొచ్చా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు కేసు ఉంది. సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైన కేసు, DC వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా ఏం చెప్పిందంటే ఆర్డినెన్స్ని మళ్ళీ రీప్రొమల్గేట్ చేయొద్దు. అంటే మళ్ళీ అదే ఆర్డినెన్స్ని తిరిగి డిక్లేర్ చేయొద్దు. ఒకవేళ ప్రెసిడెంటో గవర్నరో ఆర్డినెన్స్ని మళ్ళీ తిరిగి డిక్లేర్ చేసుకుంటూ పోతే పార్లమెంట్ అవసరమేముంది? స్టేట్ లెజిస్లేచర్ అవసరమేముంది? పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ ఉన్నది చట్టాలు చేయడానికి. ఆ పని కూడా మీరే చేస్తే వాళ్ళెందుకు? డెమోక్రసీని ఎఫెక్ట్ చేస్తుంది ఇది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇది కాంట్రవర్షియల్. మళ్ళీ ఒకటే ఆర్డినెన్స్ని తిరిగి డిక్లేర్ చేయడం అన్నది కాంట్రవర్షియల్. ఇది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్లో క్రిటిసిజం, అంటే మిస్యూజ్ అయిన పార్ట్ అనమాట. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్స్కి అది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చూసాం కదా, అట్లాగే గవర్నర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చూద్దాం. కానీ దానికంటే ముందు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ నేను మీకు అదర్ ప్రెసిడెంట్ పవర్లని 3 భాగాలుగా విభజించాను. అలాగే గవర్నర్కి కూడా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది. 213 కింద వీటో పవర్ ఇది వీటో పవర్ 200 ఇంకా 201 201 ఈ 2 ఆర్టికల్స్. అదర్ లెజిస్లేటివ్ పవర్స్లో సేమ్ ప్రెసిడెంట్ లాగా గవర్నర్ కూడా
సమన్ అండ్ ప్రొరోగ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే సమావేశాలు మొదలు పెట్టండి, ఆపేయండి అని చెప్పొచ్చు. డిజాల్వ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేయొచ్చు. గవర్నర్కి వచ్చే రిపోర్ట్లన్నీ మళ్ళీ ప్రెసిడెంట్ స్టేట్ లెజిస్లేచర్కి పంపించే బాధ్యత గవర్నర్ది. అది కాకుండా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఇప్పుడు ఆర్డినెన్స్ మీనింగ్ గవర్నర్కి వచ్చేవరకు మారదు. ఆర్డినెన్స్ మీనింగ్ గవర్నర్కి వచ్చేవరకు అదే ఉంటుంది. ఆర్డినెన్స్ ఎప్పుడు ప్రొమల్గేట్ చేయాలి, పార్లమెంట్ సెషన్స్ లేనప్పుడు, అంటే స్టేట్ లెజిస్లేచర్ సెషన్స్ లేనప్పుడు ప్రొమల్గేట్ చేయొచ్చు. సేమ్ అదే క్లాజ్ గవర్నర్కి వర్తిస్తుంది. మళ్ళీ దానికి ఒక అర్జెన్సీ ఉండాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ సందర్భం లేకుండా చేయడానికి వీలుండదు. పరిస్థితి చేదాటిపోతుందంటేనే గవర్నర్ ఆర్డినెన్స్ డిక్లేర్ చేయడానికి దానికి వీలుంటుంది. ఆర్డినెన్స్ లా ఎప్పుడు అవుతుంది? ఆర్డినెన్స్ లా ఎప్పుడు అవుతుంది అంటే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినప్పుడు లా అవుతుంది. పాస్ చేయడానికి 6 వీక్స్ ఇస్తారు. ఒకవేళ 6 వీక్స్ లోపు పాస్ చేయకపోతే ఇంకా దానికి ఇది ఉండదు. అట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. సేమ్ ఉంటాయి. అవి గవర్నర్‌కి, ప్రెసిడెంట్‌కి సేమ్ ఉంటాయి. ఏది సేమ్ ఉండదు అన్న కాడికొస్తే, గవర్నర్ కొన్ని సందర్భాలలో ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ అనుమతి లేకుండా ఇవ్వలేరు. కెన్ నాట్ డిక్లేర్ an ordinance without the permission of president. ఈ సందర్భాలు ఏంటి అన్నది మనకి ఇంపార్టెంట్. మొదటి సందర్భం ఏంటి అంటే, బిల్ రిజర్వ్డ్ ఫార్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. గవర్నర్ ఒక బిల్లు మీద నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. సో వారు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్కి పంపించేసి, అయ్యా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తారు. కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ ఛాన్స్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. గవర్నర్ ఏదన్నా బిల్లు మీద నిర్ణయం తీసుకోవద్దు అని అనుకుంటే వారు సింపుల్గా ఆ బిల్లుని ప్రెసిడెంట్కి పంపించవచ్చు. వారి పైన ఉన్నది ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్కి పంపించవచ్చు. సో బిల్ రిజర్వ్డ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆ బిల్లుని మీరు ఆల్రెడీ ప్రెసిడెంట్కి పంపించేశారు. దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఆర్డినెన్స్ డిక్లేర్ చేయాలన్నా ప్రెసిడెంట్ అనుమతితోనే గవర్నర్ చేయాలి. గవర్నర్కి ఇంకా దాని మీద ఏ రకమైన అధికారం ఉండదు. 2, బిల్ cannot become an act unless it is signed by president. అంటే ఈ బిల్లుకి ప్రెసిడెంట్ సంతకం పెడితేనే అది చట్టం అవుతుంది. లేకపోతే అది చట్టం అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ సైన్డ్ బై ప్రెసిడెంట్. ఈ 2 పరిస్థితులలో మాత్రం గవర్నర్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకొనే ఆర్డినెన్స్ని డిక్లేర్ చేయాలి. లేకపోతే ఆర్డినెన్స్ డిక్లేర్ చేయడానికి వీలుండదు. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, గవర్నెన్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ సేమ్ ఉంటాయి. ఆర్డినెన్స్ మీనింగ్ సేమ్ ఉంటుంది, సిచ్యువేషన్స్ సేమ్ ఉంటాయి, టైమ్ లైన్స్ సేమ్ ఉంటాయి. ఒక్కటే తేడా ఏంటంటే కొన్ని పరిస్థితులలో, కొన్ని సందర్భాలలో గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గర అనుమతి తీసుకోవాలి, కొన్ని సందర్భాలలో తీసుకునే అవసరం ఉండదు. ఇది ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వీటో పవర్ దగ్గర మొదలుపెట్టి జ్యుడిషియల్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, ఈ పవర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అది అయిపోతే మనం ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డిస్కస్ చేస్తే ఎగ్జిక్యూటివ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన లెజిస్లేచర్. దీంతో గవర్నర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో వీటో పవర్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.